మీరు కొంచెం అవతల ఫోటోగ్రాఫర్లు ఇటువంటి మనిషి మీకు ఉండడం శాసనసభ్యుడిగా మీ అందరి అదృష్టం. అతన్ని తప్పకుండా మీరు గెలిపించుకోండి. ఎందుకంటే మీకు పనులు కావాలన్నా ఆయన చెప్పినట్టు నేరుగా అతని ఆఫీసులోకి మీరు పోయి ఎటువంటి కోరికలున్నా అతనితో మీరు మాట్లాడే స్వతంత్రం కూడా ఉంటుంది మీకు. సో మీ అందరూ కూడా మనసులో అది గుర్తు పెట్టుకొని, అదేం హైదరాబాద్లో ఉండాయని కాదు, నెల్లూరులో ఉండాయనే, ఇక్కడి నుంచి మీకు 10 కిలోమీటర్ల దూరమే. ఎప్పుడు మీరు పిలిచినా వచ్చే వ్యక్తి. సో మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని, మళ్ళీ కూడా చెప్తున్నా, ఖచ్చితంగా శ్రీధర్ని శాసనసభ్యుడిగా గెలిపించాలా ఓటేసి. ఈ సైడ్ స్పందన లేదు, ఈ పక్క కూడా లేదు. మీరు స్పందిస్తేనే రేపు ఓటేసేది. మీరు ఏమయ్యా నీ పక్క చూడు, చేతులు ఎత్తండి. సో మీరందరూ కూడా ఖచ్చితంగా మీరు శ్రీధర్ని గెలిపిస్తారు. అట్లే నన్ను కూడా మీ అందరూ ఈరోజే ఈ పరిచయ కార్యక్రమంలోనే మీ అందరినీ కూడా మా ఇద్దరిని కూడా గెలిపిండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అమ్మబాకండి, అదొక్కటే నేను చెప్పే వినపు అనుకోండి, ఏదైనా అనుకోండి. అది మనం ఫ్రీగా ఇవ్వాలనే కోరికతోనే ఈ ప్లాంట్లు పెట్టేది. దాని మెయింటెనెన్స్ ఏమైనా ఉంటే లోకల్ విలేజెస్లోనే వాళ్ళే కలెక్ట్ చేసుకుంటున్నారు. మెయింటెనెన్స్ అంటే కరెంట్, ఇటువంటి మిగతా ప్లాంట్ మెయింటెనెన్స్ అయితే మేమే చూసుకుంటాము. అది ఎవరు కూడా ₹1 పెట్టపలేదు. ఎందుకంటే 15 రోజులు నెలకు ఫిల్టర్లని ఇటువంటివన్నీ మార్చాలా. ప్రతి దగ్గర కూడా మా టీం ఒకటి ఉంది, వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ రఫీ దీని వెనకబడి ఈ ప్లాంట్లు మమ్మల్ని అడగడం చేయడం. ఈరోజు ఈ 2 ప్లాంట్లు కూడా ఓపెన్ చేయడం, ఇక్కడ కానీ అచ్చలకల్ కానీ మీ గాంధీనగర్ కానీ ఈ 2 ప్లాంట్లు కూడా రఫీ వచ్చి రిక్వెస్ట్ చేస్తే ఈ 2 పెట్టడం జరిగింది. అట్నే దినేష్, మీ కోరు ఇన్ఛార్జిగా ఉన్న దినేష్ యంగ్స్టరు, మీ అందరు కూడా చూస్తున్నారు. చాలా పౌరుషంగా ఇప్పుడు మాట్లాడడం బాగుండింది. ఆ మాటలు కూడా మీ అందరు కూడా అతన్ని కూడా ఆశీర్వదించండి. అట్నే ఇంకేదన్నా ఉన్నా కానీ నా సైడ్ నుంచి ఎప్పుడు కూడా నేను రేపు ఎంపీగా పోటీ చేస్తున్నాను. నా సైడ్ నుంచి నేను ఏదన్నా చేయగలిగింది ఉంటే గ్రామాలకి, ఈ గ్రామంలో కానీ ఇంకెక్కడన్నా కానీ మీ తాలూకు తప్పకుండా మా ఫౌండేషన్ తరఫున కానీ గవర్నమెంట్ ద్వారా కానీ తప్పకుండా చేసే మా సైడ్ నుంచి చేసేదానికి ఎప్పుడు కూడా మేము రెడీగా ఉంటాము. ఎందుకంటే ఇంతకంటే మించింది ఏమి లేదు.
మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా స్కూల్ నడుపుతున్నాం. అంత పేదలకి అది 1 రూపాయి తీసుకోము. మాకు ఇటువంటి సేవలే మాకు ఇక్కడ వరకు తీసుకొచ్చింది నన్ను. సో మీ అందరికి మళ్ళీ చెప్తుండా, ఇప్పుడే ఎవరో రోడ్లు అడిగారు, రోడ్లు ఇటువంటి అన్నీ కూడా రేపు తెలుగుదేశం గవర్నమెంటే వచ్చేది. కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా వెనకుండి ఈ రోడ్డు కనెక్షన్లని ఇప్పుడే అడిగారు, రోడ్డు కనెక్షన్లని ఇటువంటి బ్రిడ్జ్లు కానీ ఇటువంటి ముందుకు తీసుకుపోతాం. ఖచ్చితంగా ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరిగేదానికే చూస్తాము. సో ఇంకోసారి కూడా మళ్ళీ చెప్తున్నా, గ్రామస్తులందరినీ చూస్తుంటే ఒక పెద్ద ఇప్పుడు ఎంత సంతోషంగా మాతోటే వచ్చి, ఆమె ఎక్కడికి పోయిందో కానీ ఉన్నారు, ఎంత సంతోషంగా. అది మాకు కావాల్సింది. మనుషుల్లో ఆ ఆనందం కనపడాలా, దానికి మించింది లేదు. సాయంత్రం అయిందంటే ప్రతిరోజు ఎంతమంది మొహాల్లో ఆ ఆనందం కనపడిందో అదే మాకు తృప్తి. అది ఉండాలి ఎక్కడైనా. ఈ రోజుల్లో అటువంటి ఏది కనపడటం లేదు, కానీ మేము కోరుకునేది అటువంటిది. అది చూస్తే చాలా ఆనందం. ఇద్దరిని చూసాం, ఇంకొక ఆమె కూడా ఇప్పుడు నువ్వే కాదు, ఇంకొక పెద్ద ఆమె కూడా ఉండింది. మీ ఇద్దరు రండి, ఇద్దరు రండి. రామ్మా, చూడు ఎంత సంతోషంగా అట్టుండాలా. ఇదే సాయంత్రం అయిందంటే మనం ఎంతమంది మొహాల్లో మనం ఈ సంతోషం చూస్తామో అదే మనకు కావాల్సింది కూడా. నా ఓటుది కావాల్సింది. సో ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మా సైడ్ నుంచి ఏదన్నా ఉన్నా తప్పకుండా మేము సాయం చేస్తాము. సో ముందుకి కూడా మీ అందరూ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చేదానికి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడిని గెలిపిండి. నమస్కారం. భోజనాలు కూడా అరేంజ్ చేసి ఉన్నాడు. సో మీ అందరు కూడా ఖచ్చితంగా భోజనం చేసిపోండి. ప్రభాకర్ రెడ్డి గారికి, పోలవరం దినేష్ రెడ్డి గారిని ఆశీర్వదించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా భోజనం చేసిపోండి. ప్రభాకర్ రెడ్డి గారికి, పోలవరం దినేష్ రెడ్డి గారిని ఆశీర్వదించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికి కూడా ఇంకోటి తెలపాలా, మన కిషన్న పోలేరమ్మ గుడికి కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తున్నాడు. అది దళం కూడా వేపిస్తున్నాడు. సో కిషన్ని మీరందరూ గుర్తుపెట్టుకోండి. పోలేరమ్మ గుడికి ఈ 2 కార్యక్రమాలు పెద్ద ఆయన చేయిస్తున్నాడు. నేను చేస్తా, చేస్తే సరే, చేయకపోయినా నేను ఆయన ఎట్లా చేస్తాడు దాని తాలూకు మా సైడ్ నుంచి కూడా ఏమైనా ఉంటే చేస్తా.